ఈ ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉండాలి. ఈ ఏకాగ్రతే విజయ రహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు, తెలివైన వాళ్ళు అవుతారు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం పొరపాటు. చేస్తున్న వృత్తి ఉద్యోగాలు ఏవైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. దీనికి ఉదాహరణగా కమ్మరులు, క్షురకులు, వడ్రంగులు, స్వర్ణకారులు, నేతగాళ్ళ వంటి వృత్తి పని వారందరిలో ఏకాగ్రత అంతర్గతంగా అభివృద్ధి చెంది ఉండడాన్ని మనం గమనించవచ్చు. సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది. అలాగే క్షురకుడి కత్తి గనక ఏమాత్రం కొద్దిగా జారినా చర్మం తెగి రక్తం కారే ప్రమాదం ఉంది. అదేవిధంగా వడ్రంగి ఉలికి గనక గట్టిగా పట్టుకుని పని చేయకపోతే అతడి చిటికెని వేలు పోయే ప్రమాదం ఉంది. ఇక స్వర్ణకారుడి పని ఎంతో నైపుణ్యంతో కూడుకున్నది అనడంలో సందేహం లేదు. అలాగే నేతగాళ్ళ సైతం తమ కాళ్ళను మగ్గాల మీద తదేకంగా నిలిపి పనిచేసినప్పుడే నాణ్యమైన వస్త్రాలను చేయగలుగుతాడు. మనిషికి కావాల్సింది దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడానికి కొన్ని లక్షణాలు కావాలి. ఉదాహరణకు ఒక మహానుభావుడు ఇలా అన్నాడట: సమర్థుడైన వాడు తన మొండితనంతో ప్రయత్నించి కొండనైనా పిండి చేయవచ్చు. ఎంతటి శ్రమనైనా కష్టాన్నైనా ఓర్చుకుని ఎంతటి కొండనైనా తవ్వి చిట్టెలకనైనా పట్టుకోవచ్చు. అలాగే ఎంతటి ఏనుగునైనా మావటివాడు తనకున్న తెలివితేటలతో తన ఆధీనంలోనికి తెచ్చుకోవచ్చు. తాను చెప్పినట్లు ఆ ఏనుగు ప్రవర్తించేలా చేసుకోవచ్చు. చిత్తశుద్ధి ఉంటే చేయలేని పనుంటూ ఏదీ ఉండదు. కేవలం పట్టుదల వల్ల అసమర్థత కాకుండా సమర్థత సమకూరుతుంది. అనుకున్న కార్యం సాధ్యమవుతుంది. ఉద్యోగం కోసం అడుగుపెడుతున్న వారిలో అయినా, ఉద్యోగం చేసే వ్యక్తిలో అయినా ఆత్మవిశ్వాసం కావాలి. ఏదైనా సాధించగలం అనే నమ్మకం తమపైన తమకు కలగాలి. దానికి పట్టుదల ఎంతో తోడు కావాలి. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో విజయాన్ని సాధించి విజయపథంలో ముందుకు సాగుతారు. ఓం నమో వెంకటేశాయ.